కూటమి అధికారం చేపట్టిన తర్వాత మందుబాబులకు పెద్ద పండగే అనేసి చెప్పుకునే లోపే మందుబాబుల మీద కూటమి ప్రభుత్వం పెద్ద పిడిగైతే వేసింది. ఏదైతే ఎంఆర్పి రేటు ఉందో ఎంఆర్పి రేటు మీద 10 రూపాయలు వసూలు చేసుకుంటున్నారు ఎక్స్ట్రాగా. కొన్ని చోట్ల 20 రూపాయలు, కొన్ని చోట్ల 50 రూపాయలు విచ్చలి విడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్లకి అమ్ముకుంటున్నారు. ఎక్స్ట్రాగా వచ్చే డబ్బులంతా కూడా జోబులు వేసుకుంటున్నారు. తర్వాత కొంత అందరికీ కూడా పంచుతున్నారు. ఆ పంచే దాంట్లో అందరూ ఉన్నారు. మళ్ళీ అధికార పార్టీ నాయకులు ఉన్నారు, తర్వాత అధికారులు కూడా ఉన్నారు. ఇది ఇంకా ఘోరం. అధికారులు కూడా వాళ్ళకి కావాల్సింది సాయంత్రానికి వెళ్ళిపోవాలంట. మీరు ఏమన్నా చేసుకోండి, బెల్ట్ షాపులు నడుపుకుంటారా, ఎంఆర్పి మీద 10 రూపాయలు కాకపోతే 100 రూపాయలైనా పెంచుకొని అమ్ముకోండి, కానీ ఈవినింగ్ కల్లా మాకు రావాల్సింది మా జోబులోకి వచ్చేవాళ్ళ అలా చెప్పేసి హుకుం జారీ చేశారు. ఇంకా దానికి తగ్గట్టుగా నా సాయంత్రంగా ఎక్సైజ్ శాఖలో బీభత్సంగా మామూలు వార్ నడుస్తుంది. ఇక్కడ తీసుకుంటున్నారు. అక్కడికి ఇంకొక గొప్ప ఏమంటే అక్కడ పంచుకునే విధానంలో మనస్పర్ధలు చేసి వాళ్ళకు వాళ్ళు తన్నుకుంటున్నారు. దానికి సంబంధించి 2 రోజుల నుంచి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఎక్సైజ్ శాఖలో మామూలు వార్, ఎంఆర్పి కంటే 50 రూపాయలు అదనంగా అమ్మకాలు, ప్రతి నెల స్థానిక ఎక్సైజ్ సిఐలకు భారీగా కానుకలు, వాటి పంపకాలు జిల్లా స్థాయిలో అంతర్గత కుమ్ములాట, రాష్ట్ర స్థాయి అధికారులకు వాటాలంటూ నెల మామూళ్ళ వసూళ్లు, అందుకోసం బెల్ట్ షాపులకు పూర్తి స్థాయి అనుమతులు, బెల్ట్ అమ్మకాలు పెంచుకునేందుకు రేషన్ షాపులు ముందే మూత, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ, బెల్ట్ వాటాలో విభేదాలు వెలుగులోకి. ఒక ఆర్టికల్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి లైసెన్స్ షాప్ దుకాణం నుంచి ఆయా ఎక్సైజ్ శాఖ పరిధిలోని అధికారులకు ప్రతి నెల 30,000 నుంచి 50,000 వరకు వసూళ్లు ఇచ్చేలా ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తుంది. ఆ దిశగా కొన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఎక్సైజ్ సిఐలకు, కింది స్థాయి సిబ్బందికి మామూళ్లు అందుతున్నాయి. అయితే ఆ సంఖ్యను మరింత పెంచుకునేందుకు కొంతమంది ఎక్సైజ్ సిఐలు విచ్చలవిడిగా బెల్ట్ షాపులను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. కూటమి అధికారంలో ఉంటే ప్రతి ఒక్కరికి పండగే. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ పండగ. మీరు ఎన్నైనా చెప్పండి, కానీ మద్యం అమ్మకాలు ప్రభుత్వం చేపడితే అది స్కామ్. అదేవిధంగా మద్యం షాపులు ప్రభుత్వమే నడిపితే దాని మీద ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవాకులు చవాకులు పేలుతుందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మద్యం షాపులు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడితే అది స్కామ్. మద్యం షాపులో బార్ల సంఖ్య తగ్గించి బెల్ట్ షాపుల పర్మిట్ రూములు లేకుండా చేస్తే అది దోపిడీ అని చెప్పేసి మాట్లాడుతుంటే కూటమి నాయకులు, కూటమి పెద్దలు, ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారాలు చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారాలు చేసి ఎక్సైజ్ శాఖకు, అదేవిధంగా మీడియా ప్రతినిధులకు నెల భారీగా మామూలు వెళితే అది గొప్ప సంస్కరణ, విజన? ఊరూరా మద్యం షాపులు, వీధిన బెల్ట్ షాపులతో మద్యం పుష్కలంగా దొరికితే అది అభివృద్ధా? మీరే చెప్పాలా?